ఏయ్, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? అందరూ చూస్తుండగా డబ్బు ఇస్తావా? ఇన్స్పెక్టర్ అనే మర్యాద ఉండొద్దా? ఇక మీద ఎక్కడికే వచ్చాయి, అర్థమైందా? సార్, ఇక్కడే స్విచ్ వేశాను సార్. నేను తాళం అక్కడ పెట్టాను సార్. బ్యాగ్ తీసి ఇక్కడ పెట్టాను సార్. లక్ష్మి ఇలా గారి చూడు, దగ్గర సార్. నువ్వు మొదటి సార్. నుంచి స్టార్ట్ చేయకో, నాకు సార్, చిరాకు వస్తుంది. లక్ష్మి సార్. ఇలా చూడు, నీ చెత్త పుట్ట కనుక్కోవడం కుదరదు. కావాలంటే సిబిఐకి మార్చుకో. నన్ను వదిలేరా సామే. ఊరికే చెప్పింది చెప్పు. సార్ పగలగొట్టొచ్చారు. డబ్బు లేదు, బొచ్చు లేదు. సార్, వాడు ఇక్కడ ఉండటం కంటే లేకుండా ఉంటేనే మాకు మంచిది సార్. ఒక్క పని కూడా సరిగ్గా చేయడు. ఇప్పుడు కూడా 2 రోజులు చెప్పా పెట్టకుండా సెలవు పెట్టాడు. వాడు ఉత్త వేస్ట్ ఫెలో సార్. సార్ ఏంటి? రండి. 13 లక్షలు సేవింగ్స్ పెట్టుకున్నాడు సార్. నాన్న, ఇదే నాన్న టీటీ కోట్. ఇది నేను ఆడను, నా ఫ్రెండ్స్ ఆడతారు. అదిగో అక్కడ చూడు సుమతి. ఏ సుమతి, నాన్నకు ఒక హాయ్ చెప్పవే. హాయ్ నాన్న. సరే, ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మినికి అడిగావా? ఫోటో తీసి పంపించు. కొన్ని రోజుల ముందు తహసీల్దార్ ఒక అతను లంచాలు తీసుకొని ఈ గ్రైండరు, మిక్సీ అండాలు పెట్టుకుని ఉన్నాడు కదా. అవును, సేలం మనిషి. సార్, అదే విధంగా ఈ ఇంట్లో ఒక పెద్ద ఇల్లీగల్ జరిగింది సార్. అందుకే దాన్ని దొంగిలించారు. వీడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు సార్. సార్, నా లెక్క ప్రకారం చెత్త బుట్టలో పెద్దగా ఏదో ఉంది సార్. మనం గనక వాడిని పట్టుకుని కొట్టామనుకోండి, ఊరికి 5కి 10కి తిరగక్కల పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవచ్చు. ఆహా. అలవాట్లేదు సార్. అవును, సొంతలే కదా? అవును సార్. నా వైఫ్ చనిపోయాక ఇంటికి వచ్చాం. అయితే ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఈ పొలాల్లో పనిచేసేవాళ్ళు, పదే పదే ఇంటికి వచ్చేవాళ్ళు? అలా ఎవరూ లేరు సార్. ఇలా చూడు రాజా, నా సర్వీస్ ముగిసే వరకు నేను ఈ స్టేషన్లోనే ఉంటాను. నువ్వు దేనికి భయపడకు. నన్ను మీరి నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఈ దొంగలున్నారు కదా, రకరకాలుగా ఉన్నారు. చైన్ స్నాచర్సు, బీరువా పుల్లింగు, బండ్లెత్తుకెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళయ్యా. ఇప్పుడు చెత్తబుట్టలో ఏముంది అని తెలిసిందంటే దాన్ని దొంగిలించింది ఎవరు, ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు, ఎవరికి అమ్ముంటాడు అనే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. లేదనుకో, అనవసరంగా టైం వేస్ట్. నీ కూతురు వచ్చేలోపు ఎందుకు సార్ కనుక్కోవచ్చు. లొడలొడ మాట్లాడుతున్నారు? 5 లక్షలకి ఇంకో 2 కలిపి మొత్తం 7 లక్షలు ఇస్తాను సార్. ఎలాగైనా నా కూతురు వచ్చేలోపు లక్ష్మిని వెతికి పెట్టండి సార్. ఉల్లిపాయలు ఎక్కడా? అదే ఉల్లిపాయలు ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి చూడు. ఏంటి, ఉల్లిపాయలు ఎవరైనా ఫ్రిడ్జ్లో పెడతారా? ఫ్రిడ్జ్లో పెట్టరా? సారీ సబరి, ఉల్లిపాయలు ఎక్కడున్నాయి? పైన బాక్సులోనా? పైన బాక్సులో ఉన్నాయంట. చికెన్లో కొంచెం పెరుగు కలిపే. సెల్వా, ఫ్రిడ్జ్లో పెరిగే లేదు. ఇంట్లో పెరుగు లేదా? ఇంత పెద్ద ఇంట్లో పెరుగు కూడా లేదంటే ఎలా? ఏ సంసారం చేస్తున్నారో ఏంటో. సరే వదిలే. బా, ఈరోజు కర్రీ అదిరిపోయింది. 5 నిమిషాలు. సెల్వా, భోజనం రెడీ.
ఏ సెల్వా ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పని. సరే చెప్పు. సార్ మీకు అవసరమైనవన్నీ తీసుకున్నారు కదా, దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడు సెల్వా, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యకు అని మనకే ఆర్డర్ వేస్తుంది. సార్ సార్ లేదు సార్, లేదు సార్, అలా మేము అసలు చెప్పలేదు సార్. సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు నువ్వు నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నావు, కొంచెం మా గురించి కూడా ఆలోచించు. సార్ ప్లీజ్ సార్. ఇప్పటి వరకు దొంగతనానికి వెళ్ళిన చోట నా మొహం చూసిన వాళ్ళు కానీ వీడి మొహం చూసిన వాళ్ళని కానీ ఎవ్వరిని కూడా ప్రాణాలతో వదలలేదు. ప్లీజ్ సార్. నువ్వేం చేసావో తెలుసా? తోపులాగా పరిగెత్తుకుంటూ వచ్చి ముసుగులు తీసి మా ముఖాలు చూసేసావు. నిన్ను ప్రాణాలతో వదిలిపెడితే నువ్వేం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావు కదా. లేదు సార్, లేదు సార్, నేను వెళ్ళాను సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని నిజం సార్. మరి నేనేం వెళ్ళాను చేయాలి? సార్. నేను నిజమే చెప్తున్నా సార్, మేము ఎవరితో మాట్లాడాం సార్. సరే మిమ్మల్ని వదిలిపెట్టా అనుకోండి, దానివల్ల మాకేంటి లాభం? సార్ ఉన్న అన్ని నగలు తీసేసుకున్నారు కదా సార్, నా తాళి కూడా తీసేసుకున్నారు కదా సార్. సరిపోలేదు. సార్ అక్కడ ఆ స్వామి ఫోటో ముందు ఆ అత్తగారి తాళి చేయనుంది సార్. ఒక్కొక్కటి చెప్తుంది చూసావా? ఇది కూడా సరిపోదు. కిచెన్లో అమ్మాయి ఫీజు కోసం 25,000 పెట్టుకున్నాను సార్, అంతే సార్. సార్ అంతే సార్. సరిపోదు. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను. నిజంగా నా దగ్గర ఇంకేమీ లేవు సార్. ఏది లేదా? సార్ నిజంగా నా దగ్గర ఇంకేం లేవు. ఏది లేదా? లేదు సార్. ఏది లేదా? సార్ సార్ వద్దు సార్, వద్దు సార్. సార్ సార్ ఏయ్, బయటికి వెళ్ళండి సార్. నేను అడిగితే కాదు అనే స్థితిలో నువ్వు ఉన్నావా? ప్లీజ్ సార్. సార్ నా కూతురు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. సెల్వా, సార్ ప్లీజ్ సార్, వదిలేయండి సార్. సార్ 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 నా కూతుర్ని వదిలేయండి సార్. సార్ వదిలిపెట్టమని చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఇదొకటి వద్దు వద్దని అరుస్తూనే ఉంది సెల్వా, చిరాగ్గా ఉంది. సరే ఏం చేద్దాం? ఇవ్వండి. ఎవరది? అమ్ము ఎక్కడా? రేయ్, పట్టుకో 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 పట్టుకో. రే యాండి జాగ్రత్త చూసి. బంగారం, అమ్ము నాన్న నీకోసం ఏం తీసుకొచ్చాడు చూడు. ఆ? ఆ? వద్దా? ఆ? ఏం కావాలి? ఇదిగో తమ్ముడు, ఇలా రా. వీళ్ళు నీ చెత్తబుట్టని వెతికి పెట్టలేరయ్యా. అనవసరంగా నీ డబ్బుని ఖర్చు చేసి వేస్ట్ చేసుకోకు. 2 టీములతో వెతికిస్తామని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. అవును, పెద్ద
పెద్ద వీరప్పన్ కేసు 2 టీములు పెట్టి కనిపెడతారంట. ఇలా చూడు, వీళ్ళు అసలు ఏమీ చేయలేరయ్యా. చివరికి నేను పిచ్చోని చేసి ఊరి నుంచి తరిమేస్తారు. ఇదిగో చూడు, ఇదే మాదిరి నాకు చెత్తబుట్ట కావాలి. చెత్తబుట్ట ఇడ్లీ పాత్రలా ఉందే. సార్ ఇది చూడండి సార్, చాలా బాగుంటుంది. ఇది కాదమ్మా, ఇది కొత్త మోడల్ సార్. సార్ అది బంగారం అయ్యిందంటే అది నన్ను దాటి వెళ్ళదు. దానికి నేను గ్యారంటీ. సార్ అతను ఇంటికి వెళ్ళాడంట, ఇక్కడే ఉంటాడంట. మనం ఆ చెత్తబుట్టని ఇస్తే గానీ వెళ్ళనంటున్నాడు. డమ్మీ చెత్తపుట్ట రానివ్వు, అతనే వెళ్ళిపోతాడు. రే చెత్తబుట్ట, చెత్త రా. 5 బిర్యానీలు, 1 సిగరెట్ ప్యాకెట్. సార్ నా పేరు చెత్తబుట్ట కాదు, మహారాజా. నాకు తెలుసు.